బిగ్ 7 లో మనం నాలుగో టాపిక్ గా మనం చూడబోతున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదోసారి ప్రభాకరరావును విచారిస్తోంది సిట్. 8.5 గంటలుగా ఆయన విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 40 గంటలకు పైగా విచారించింది సిట్. కీలక విషయాలన్నీ రాబట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశాను అని ప్రభాకరరావు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా గత ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ పైనే సిట్ ఫోకస్ చేసింది. విచారణలో భాగంగా సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాశ్రావు స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసింది సిట్. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు గోనె ప్రకాష్. రాజకీయ కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నారు. మరోవైపు మరికొంతమంది బాధితుల స్టేట్మెంట్ కూడా సిట్ రికార్డ్ చేసింది. 72 డిసెంబర్లో అయిందా 73లో తో అది ఇన్వెస్టిగేషన్ పీరియడ్లోనే పట్టుబడ్డ పీరియడ్లో ఎలక్షన్ జరిగింది, గెలిచిండు అతను, రిపీట్ అయ్యిండు. కానీ ఎన్నికలైన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది 74లో. 74 ఆగస్టులో ఎంక్వైరీ అయిన తర్వాత ఇంపీచ్మెంట్ అంటే అతన్ని హౌజ్లో ఏదైతుందో బహిష్కరణ, ఇందిరాగాంధీని గారు ఎట్లయితే పంపారు ఇంపీచ్మెంట్ అంటారు అది సంథింగ్, తో దాన్ని ఏదైతుందో పెట్టే ముందే ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కింద రాజీనామా చేశాడు. ప్రపంచంలో ఇంతవరకు జరిగింది ఒకటి అమెరికాలో 72లో ఫోన్ ట్యాపింగ్, రెండవది 88లో రామకృష్ణ హెగ్డే, ఇది మూడవది. ఆ రెండింటికంటే ఇది పెద్ద ఎత్తున జరిగింది. ఏది ఏమైనా ఈరోజు జర్నలిస్టులై అధినేతలై వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, నా ప్రైవసీని నువ్వు ఎట్లా భంగం చేస్తావు? తో నన్ను అడిగింది ఏంటంటే ఈ కాల్ సిడిఆర్ రిపోర్ట్లు ఏదైతుందో నా నెంబర్ వచ్చింది కనుక నన్ను అడిగారు, ఎందుకు చేసిండు నాకు తెలియదు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు అని చెప్పిన ప్రభాకరరావు ఈ రోజు మాత్రం కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఆయన బాస్ డీజీపీ ఆదేశాలతోనే తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టుగా ప్రభాకరరావు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులతో తనకి ఎటువంటి సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రభాకరరావు ఈ రోజు విచారణలో చాలా కీలక విషయాలు చెప్పినట్టుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేసులో ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది? సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సుదీర్ఘంగా ఈరోజు 8 గంటలకు పైగా సిట్ బృందం ప్రభాకరరావుని విచారించింది. అయితే ఇప్పటి వరకు మొత్తం 5వసారి విచారణకు ప్రభాకరరావు హాజరయ్యారు. ఇందులో 40 గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్నారు. అయితే మొదట కొంత విచారణకు సహకరించడం లేదన్నట్లుగా కూడా ప్రభాకరరావు తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం కీలకంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ వ్యవహారం పూర్తిగా జరిగింది. మాజీ డీజీపీ, గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి మాజీ డీజీపీ ఆదేశాల మేరకే ఈ వ్యవహారం అంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. తన కాలపరిమితి ఏదైతే ఆయన గవర్నమెంట్ జాబ్గా పోలీస్ అధికారులా పనిచేసినటువంటి గడువు ముగిసిన అనంతరం కూడా దాన్ని పెంచేందుకు కూడా ఉన్నతాధికారులే ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ ఆదేశాల మేరకే నేను ఎస్ఐబి చీఫ్గా కొనసాగన్న అంశాలు కూడా ఆయన ఈరోజు విచారణలో చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే కీలకంగా నవంబర్ 15 నుంచి 15 రోజుల పాటు, ఎన్నికలు నవంబర్ 30న జరిగితే ఈ 15 రోజుల కీలక డేటాను టెలికాం సర్వీసుల నుంచి ఇటు సిట్ అధికారులు సేకరించారు. దాదాపు 600 ఫోన్లకు పైగా ట్యాప్ గురైనట్లుగా కూడా సిడిఆర్ కాల్ డేటా రికార్డు కూడా సిట్ అధికారులు వాటిని ముందుంచి ప్రభాకరరావుని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు నిందితుల ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా రెండింటిని ముందుంచి వారిని సాక్షులను పిలిచి కొంతమందిని ఇప్పటికే పిలిచి విచారిస్తున్న నేపథ్యంలో వారిని ముందు కూడా కొన్ని ప్రశ్నలు ప్రభాకరరావుని అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో రాజకీయ కుట్రలు మనం చూసాం. విచారణలో ఈరోజు వాంగ్మూలం ఇచ్చినటువంటి సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. రాజకీయ కుట్రలో భాగంగానే, మూడోసారి అధికారంలోకి రావాలన్న కుట్రలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు. సొంత కుటుంబ సభ్యులు, సొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా గోనె ప్రకాశ్రావు, ఇటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఫోన్లు కూడా కేటీఆర్, సంతోష్లో ట్యాపింగ్ చేశారన్న అంశాలు కూడా ఈ రోజు విచారణలో కూడా కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. మరోసారి ప్రభాకరరావుని విచారించే అవకాశం ఉంది. ప్రభాకరరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమంది
వాంగ్మూలం కూడా సిట్ అధికారులు సేకరించినారు. అనంతరం మరోసారి ప్రభాకర్ రావుని సిట్ విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రోహిత్. రైట్ సాగర్, ఇప్పటి వరకు నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అన్న ప్రభాకర్ రావు ఈ రోజు మాత్రం డీజీపీల పేర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. మాజీ డీజీపీల ఆదేశాలతోనే నేను చేశాను అని. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇంకా విచారణ ముందుకు వెళ్లే కొద్దీ ఇంకెవరి పేర్లు ప్రభాకర్ రావు